నాన్న చనిపోయిన తర్వాత రోజు బైబిల్ తీసుకున్నా. బైబిల్ ఇసిరేసి, ఏ బైబిల్ చదవకపోతే మా నాన్నను కొట్టాడో ఆ బైబిల్ మా నాన్నను కాపాడలేదు. ఇసిరి బాడికేసి ఇంకా లైఫ్లో నేను బైబిల్ని పట్టుకోనని చెప్పి తీర్మానం చేసి టీ బిస్కెట్ తీసుకొని వచ్చి దేవుడు మనకి ఇది ఇచ్చే ఆహారం స్తోత్రం చేసుకుని అనమాట. కడుపు మండదమ్మా, ఏం దేవుడు మా ఈ దేవుడు డాడీని కూడా కాపాడలేకపోయి పరిచర్యగా మా వ్యభిచారం చేసిందా, అన్యాయం ఏం చేసిందమ్మా, డాడీ సేవగాన్ని చేసింది, ఎందుకు కాపాడలేకపోయిందని చెప్పి అంటే నచ్చేది కాదు. 2004 నుంచి చర్చి మానుకున్న, సేవకులు అంటే నచ్చదు, సేవకుల బైకులు పంచర్ చేస్తున్న, సేవకుల సైకిల్ టైర్లు కోసిన, వాళ్ళ సైకిల్ సీట్స్ కోసిన సేవకులు అంటే నచ్చక డబుల్ మీనింగ్లో మాట్లాడతా, సేవకులు వస్తేనే ఉండరు, వెళ్ళిపోయా. యేసయ్య నా మరణ పడకలో నా ముందు నిలబడకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడేవాడిని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ ఆత్మీయులందరికీ బాగున్నారా? మరి ఈ బ్రదర్ డి షోలో మన ఆఫీషియల్ ఛానల్లో పెడుతున్న ప్రతి సాక్ష్యాన్ని మీరు వింటున్నారు, ఎంతో సంతోషిస్తున్నాం. మరి మీరు ఎలా బలపడుతున్నారు అనేది మాకు తెలియచేయండి. అలాగే మరి అనేక మందికి మరి పెడుతున్న సాక్ష్యాలు దీవెనకరంగా ఉండాలంటే మరి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి మన ఛానల్ కోసం పరిచయం చేయండి. మీరు చూస్తున్న వీడియో అనే పాట అయినా సాక్ష్యమైన అనేక మందికి తెలియజేస్తారని, మరి అనేక మందికి ఈ సువార్తను మరి చేరేలాగా మీ వంతు సహకరిస్తారని ప్రోపేట మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అంటే ఏంటని మాకు తెలిసేది కాదు. మా డాడీ అలా మమ్మల్ని పెంచారు. చిన్నప్పుడు ఇడ్లీలో బూస్ట్ హార్లిక్స్ అద్దుకొని తినే వాళ్ళు, చట్నీ యూజ్ చేసాను, అంత హైఫైగా మంచి భయభక్తితో పెంచాడు. అదేవిధంగా కష్టం అంటే తెలియని రీతిలో డాడీ మమ్మల్ని పెంచిన తర్వాత నేను డాడీని ఎక్కువగా ప్రేమించిన, మా నాన్న ఎక్కువగా ప్రేమించిన. ఎక్కడికి వెళ్ళినా వెళ్తాను. ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను స్కూల్కి వెళ్ళినానా, నీతో ఉంటానా, నీతో వస్తా అన్నప్పుడు, నేను వచ్చినా నిద్రపోతావురా, ఎక్కడికి వచ్చినా నువ్వు అన్నప్పుడు, లేదు నాన్న వస్తానప్పుడు, నేను సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా అన్నయ్య ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత వచ్చి ఇలాగ నాన్న మిమ్మల్ని చూడాలంటున్నప్పుడు సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం. ఒక 11:30 అలా టైం. సంతోషంగా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి ముందు బాగా పెద్ద గుంపు, అందరూ ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. భయంకరమైన ఏడుపు శబ్దం. ఆ శబ్దం చూసిన తర్వాత మాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు మా ఇంటి దగ్గర అలాంటి ఏడుపు శబ్దం వినపడలేదు. ఎప్పుడు సంతోషమైన ఒక ఇదే పాటలు పాడుతుంటారు. మా అక్క గంటల ప్రార్థన చేస్తుంది మోకాళ్ళ మీద, మా అన్న బాగా వర్షిప్ చేస్తాడు. అంటే ఇదే స్వరాలు వినేవాళ్ళమే. అయితే అక్కడ భయంకరమైన ఏడుపు శబ్దాలను జరిగిన విషయం ఏంటంటే, మా నాన్న అమ్మ పరిచయ విషయమే. చెన్నైలో చేట్పేట్ రైల్వే ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు మా డాడీ మా అమ్మ కొంచెం వెనకబడి ఉంది. మా డాడీ కొంచెం చూసుకోకుండా మా డాడీ ముందుకు వెళ్ళిపోయిన వల్ల వేగంగా వస్తున్న ట్రైన్ మా డాడీని కొట్టి, మా డాడీ తల సపరేట్గా, కాళ్ళు సపరేట్గా, చేతులు సపరేట్గా వెళ్ళిపోయింది. ఆ సమయంలో మా అమ్మ వెళ్ళి, మా డాడీ తల మాత్రమే సపరేట్గా ఉంది. ఆ సమయంలో అమ్మాయిలు, అయ్యా ఎందుకు ఇంత అర్జెంట్ పని, నాకు ఏమైందని అర్థం కాలేదు, ఊపిరి పోయినా సేవను మాత్రం మొదలొద్దని చెప్పి ఆ మాట చెప్పి డాడీ చనిపోయి సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పి నాన్న పరిచర్యకి ఇంటికి వస్తానని నాన్న ఈరోజు ఇంటి ముందు సేవకు లాగపడి, అది చూసి మేము తట్టుకోలేకపోయి బాగా ఏడ్చాము. అందరం ఏడ్చి అంతవరకు ఎంతోమంది బంధువులు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. ఎంతోమంది మా దగ్గర ఆహారం తినేవారు. ఎంతోమంది సేవకులను డాడీ రెడీ చేసిండు. అయితే ఒక సేవకుడు ఇలాగ మరణించొచ్చా అని చెప్పి ఎంతోమంది ఎన్నో అవమానమైన మాటలు, ఎంతోమంది సూటిపోయిన మాటల వల్ల బాగా గాయపడ్డాము. నాన్న చనిపోయిన తర్వాత రోజు బైబిల్ తీసుకున్నాను. బైబిల్ ఇసిరేసి, ఏ బైబిల్ చదవకపోతే మా నాన్నను కొట్టాడో ఆ బైబిల్ మా నాన్నను కాపాడలేదు. ఇసిరి బాడికేసి ఇంకా లైఫ్లో నేను బైబిల్ని పట్టుకోనని చెప్పి తీర్మానం చేసి బాగా అంతవరకు ఆశీర్వాదంగా ఉన్న మా జీవితం ఒక్కసారి 2004లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎలాగ సునామీ వచ్చిందో అలాగే మా కుటుంబంలో పెద్ద సునామీ వచ్చింది. దాని తర్వాత ఒక్కొక్క రోజుగా అందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక సేవకుడు ఎలా మరణించొచ్చా, అవమానమైన మాటలు, మా అమ్మని అవమానంగా మాట్లాడారు. అన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా క్రమంగా సేవ వెళ్ళిపోయింది.
దాని తర్వాత అన్నీ వదిలేసి ఇప్పుడు మా మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాగా కష్టపడేవాళ్ళం. మా అమ్మకి ఏం తెలియదు, తమిళ అస్సలు రాదు, ఏం తెలియదు. మా అమ్మ ఇంట్లోనే ఉంటే ప్రార్థన చేస్తుంది. అవి తాగే మేము మా అమ్మ కప్పు టీ బిస్కెట్ తీసుకొని వచ్చి దేవుడు మనకి ఇది ఇచ్చే ఆహారం స్తోత్రం చేసుకుని అనమాట. కడుపు మండదమ్మా, ఏం దేవుడు మా ఈ దేవుడు డాడీని కూడా కాపాడలేకపోయి పరిచర్యగా మా వ్యభిచారం చేసిందా, అన్యాయం ఏం చేసిందమ్మా, డాడీ సేవాగంధ చేసింది, ఎందుకు కాపాడలేకపోయిందని చెప్పి భయంకరంగా అంటే అమ్మకు మాట్లాడుతుంది. దేవుడు మనకి అన్యాయం చేయడు. ఒక్కొక్క రోజు కష్టాలు పెరిగిపోయిన, ఆకలికి తట్టుకోలేక ఎన్నో రోజులు ఏడ్చి కడుపుకి తడిగొడ్డ కట్టుకొని ఎన్నో రోజులు చల్లారిన రోజులు చాలా ఉన్నాయి. నన్ను అక్కడ చెన్నైలో ఉండనివ్వకుండా హాస్టల్లో నన్ను వేసిన తర్వాత ఒక్కొక్క రోజు ఏడ్చేవాడిని, ఒక్కొక్క రోజు డాడీని అనుకుని ఏడ్చేవాడిని. అప్పులు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి. దాని తర్వాత 7th క్లాస్లో నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్తే, జాంపా నువ్వు ఎన్ని రోజులురా ఇలాగ ఏడుస్తావు, ఏడిస్తే ఏం బాగోదురా, తాగితే సరైపోద్దురా అని చెప్పినప్పుడు వాళ్ళ అక్క పెళ్ళికి ఫస్ట్ టైం నాకు బీర్ తీసిచ్చాడు. కింగ్ ఫిషర్ బిర్ 95 రూపాయలు అప్పుడు 7th క్లాస్ చదివాను. అప్పుడు తీసినప్పుడు ఆ బీర్ తాగిన, చిన్నగా ఆ బీర్ తాగి 95 రూపాయలు బీర్తో నేను మంచి క్రికెట్ ప్లేయర్, బాగా క్రికెట్ ఆడతాను. బెట్టింగ్ మ్యాచ్లో అయ్యి ఎలాగైనా గెలవాలి, ఎందుకంటే తినడానికి కాదు, బీర్ తాగాల. బీర్లో స్టార్ట్ చేసిన నేను గంజాయి వరకు వెళ్ళిపోయాను. అవి చాలా మంది తల్లిదండ్రులు నన్ను చూసి మట్టెత్తిపోసి ఎక్కడన్నా లారీ కింద పోయి పడి చచ్చిపోరా అని చెప్పి ఎంతోమంది నన్ను సంపించిన అలాంటి జీవితం జీవిస్తున్నా. కొంతమంది అంటారు, రే మీ నాన్న అంత గొప్ప సేవ చేసిండ్రా, నువ్వు మీ నాయన పేరుని చెడగొట్టిన పుట్టినవురా అని చెప్పినప్పుడు బాధ కలగద్ది. నాన్న పరిచయం చేస్తుంది. అయితే సేవకులు అంటే నచ్చేది కాదు. 2004 నుంచి చర్చి మానుకున్న, సేవకులు అంటే నచ్చదు. సేవకుల బైకులు పంచర్ చేస్తున్న, సేవకుల సైకిల్ టైర్లు కోసిన, వాళ్ళ సైకిల్ సీట్స్ కోసిన సేవకులు అంటే నచ్చేది. డబుల్ మీనింగ్లో మాట్లాడతా, సేవకులు వస్తేనే ఉండరు, వెళ్ళిపోతాను. అలాంటి బూత్ మాటలతో అది గాయపరుచున్నా. ప్రేమను ఎదుపులాడుకుంటూ వెళ్ళి చాలా మోసపోయినా, చాలా గాయపరిచారు. అన్నీ చూసి 3 సార్లు రైల్వే ట్రాక్లో సూసైడ్ అటెంప్ట్ చేసిన, ఆత్మహత్య చేసుకోవాలి ప్రయత్నం చేసినా నేను చనిపోలేదు. దాని తర్వాత 2011లో ఆగస్టు 19 నాకు ఒక ఫీవర్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కింద పడిపోయినా. కింద పడిన నా కళ్ళు బయటకు వచ్చి కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి, నాలుగు బయటకు వచ్చింది. అందరూ చెన్నైలో రెజీనా హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్, మంచి స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ చెప్పారు, అమ్మా ఇది నార్మల్ ఫీవర్ కాదు, ఈ ఫీవర్ 90% 90% పైకి బ్రెయిన్కి అటాక్ అయిపోయింది, ఇంకో ఏం చేయలేము, ఒక ఇంజక్షన్ ఉంది 70,000 అవుతుంది, ఆ ఇంజక్షన్ ఇస్తే బ్రతకొచ్చు అని చెప్పినప్పుడు ఒక పూట అన్నం తినడానికే లేదు మాకు. ఆ 70,000కి ఎక్కడికి వెళ్ళాలి మాకు తెలియకుండా చెన్నైలో ఉన్న కేఎంసీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని అంబులెన్స్. నాకు ఏం జరిగిందని తెలియదు, ఎక్కడ ఉందని నాకు తెలియదు. అక్కడికి తీసుకున్న తర్వాత డాక్టర్స్ కూడా అదే చెప్పారు, అమ్మా 90% పైన బిడ్డకి ఫీవర్ అటాక్ అయిపోయిందమ్మా, ఇంకేం చేయలేమన్నప్పుడు డాక్టర్స్ చెప్పారు, అమ్మా మేము ఏం చేయలేమన్నప్పుడు అందరూ రిక్వెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయమన్నప్పుడు ఒకరోజు ఐసీలో ఉన్నాం, 2 రోజులు ఐసీలో ఉన్నాం. 3వ రోజు డాక్టర్స్ చెప్పారు, అమ్మా మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ బిడ్డ బతకలేదమ్మా, మా వల్ల ఏం కుదరదమ్మా, ఒక్కటి చేయొచ్చమ్మా, ఈ బిడ్డ అవయవాలన్నీ బాగున్నాయి, ఆర్గన్స్ బాగున్నాయి, బిడ్డ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి, కాటింగ్ మాత్రం ఈ బిడ్డ ఆర్గన్స్ మాత్రం చాలా బాగున్నాయి, మంచి యవన వయసులో ఉన్నాడు, బాగున్నాయమ్మా, ఎవరికన్నా ఇస్తే మీ బిడ్డ పేరు చెప్పిన బ్రతుకుంటున్నప్పుడు అన్న అమ్మ ఏడుచుకుంటూ ఆ అగ్రిమెంట్ ఆ పేపర్లో సైన్ పెట్టినప్పుడు ఆ 3వ రోజు రాత్రి నా జీవితంలో లాస్ట్ డే, ఒకరోజు ఐసీలో ఉన్న 2 రోజులు ఎంత ఇంజెక్షన్స్ వేసినా వెయిన్ దొరకకుండా నా కాళ్ళలో ఇంజెక్షన్ చేశారు. ఆ వెయిన్కి అంత కష్టపడి 3వ రోజు రాత్రి నా జీవితంలో ఆఖరి రాత్రి, ఆ రాత్రి దాటితే మరుసటి రోజు నన్ను నా ఒక బాడీని కోసి నా అవయవాలన్నీ డొనేట్ చేసేస్తారు. అలాంటి సమయంలో ఆ 3వ రోజు రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. 2004 నుంచి 2011 వరకు నేను చర్చిలో అడుగు పెట్టింది లేదు, బైబిల్ పట్టుకునేది లేదు, దేవుణ్ణి ప్రార్థన చేసింది లేదు, వాక్యం వినింది లేదు. అలాంటి పాపమైన జీవితంలో ఇప్పుడు ఎక్కడ తెలుసా పడినా మరణ పడకలు. 3వ రోజు లాస్ట్ డే
ఆ పాటలో స్టార్టింగ్లో పడిన మరణ పడకలో నేనుండగా చావు కేకలే వినిపించగా నాకు ఏం వినపడుతుందో తెలియదు, భయంకరంగా అరుస్తున్నాను. నన్ను తీసుకుని ఒక అగ్నిగుండంలో వేసినట్టుగా భయంకరమైన స్వరాలు వినపడుతున్నాయి. తట్టుకోలేకపోయినా 3వ రోజు రాత్రి, లాస్ట్ డే, ఆ రాత్రి మిడ్నైట్ దేవుడు నాతో మాట్లాడు, జాన్ పాల్ பயப்படாத, என்னை மகிமைப்படுத்துகிற எந்த ஸ்தானத்திலும் நான் வந்து உன்னை ஆசீர்வதிப்பேன். నాకు తమిళ్ రాదు, నేను చదువుకునేది పక్కా తెలుగు, ఆంధ్రాలో. అయితే ఇప్పుడు ఈ వాయిస్ విన్న తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఈ వాయిస్ విన్న తర్వాత నేను కళ్ళు తెరవడం స్టార్ట్ చేసిన. హల్లెలూయా. డాక్టర్స్ అందరు షాకింగ్, ఎందుకంటే నా బాడీని ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాను. ఇంకా పనికిరానని చెప్పి ఆర్గన్స్ అన్ని డొనేట్ చేసినప్పుడు ఆ యొక్క స్వరం విన్న తర్వాత నేను కళ్ళు తెరవడం స్టార్ట్ చేశాను. డాక్టర్స్ అందరూ నన్ను షాకింగ్ గా చూశారు. ఉన్నప్పుడు నన్ను బ్రతికించింది ఆ వాక్యం. ఆ మరణ పడుకులో యేసయ్య నా ముందు నిలబడినప్పుడు, నాకు దర్శనం ఇచ్చినప్పుడు నా అన్ని తలరాతను దేవుడు మార్చాడు. డాక్టర్ చెప్పారు, అమ్మా ఈ బిడ్డ బ్రతికిందని మీరు సంతోషపడద్దండి. బ్రెయిన్ ఫీవర్ వస్తే ఒకటి చనిపోతారు, లేకపోతే లైఫ్ లాంగ్ మెంటల్ గా అయిపోతారు. ఎందుకు పనికిరాడు ఈ అబ్బాయి, ఏం గుర్తురాదు అని చెప్పి 7 రోజులను మెంటల్ వార్డులో పెట్టి కట్టేసి అందరు నన్ను ఒక పిచ్చోళ్ళలాగా ట్రీట్ చేస్తారు. అందరూ చెక్ చేసి ఈ కలర్ అని చెప్పు, ఇదేం చెప్పు, నా పేరు చెప్పు, నా ఊరు చెప్పు అని చెప్పి అందరు నన్ను ఒక పిచ్చోళ్ళలాగా ట్రీట్ చేశారు. అప్పుడు అనుకున్నా, ఎందుకు డాడీ సేవ చేసిందో, సేవ గ్రామాలు నక్సలైట్ ఏరియాలో పోయి అందరికి సువార్త చెప్పి అందరిని మార్చి అందరిని సేవకులుగా రెడీ చేసి నేను తిట్టుకున్నాను. ఎందుకు నాకు జాన్ పాల్ అనే పేరు పెట్టింది? ఎక్కడైనా తాగడానికి పోయినప్పుడు ఫ్రెండ్స్ అయితే ఏం పేరు అంటే జాన్ పాల్, నా పేరు ఎందుకు పెట్టిన మా నాన్న జాన్ పాల్ అని చెప్పి మా నాన్నను బాగా తిట్టుకున్నా. వర్షం వస్తే ఇంట్లో నీళ్ళు వస్తాయి, పండుకునే వాళ్ళం కాదు, అందరూ కూర్చునేవాళ్ళు. ఎందుకు నా ఇంత సేవ అంత ఇంత కష్టం, ఇంకా లైఫ్లో సేవ చేయకూడదు, సేవకులు మాట నోట్లో రాకూడదు అనుకొని బాగా ఏడ్చి, ఒక సేవకుడు చనిపోతే ఆ కుటుంబంలో ఉండే వేదన నాకు బాగా తెలుసు. ఎంత కష్టపడుతారో అంతవరకు అందరూ బాగానే ఉంటారు, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు. అయితే ఎంతమంది వెళ్ళిపోయినా దేవుడు మాత్రం ఒక్కరోజుకి మమ్మల్ని వదలలేదు. ఆ స్థలంలో డాక్టర్ చెప్పారు, 7వ రోజు రాత్రి ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన తెలుసా? చనిపోతే బాగుంది. 7వ రోజు రాత్రి మరలా ఒక స్వరం, జాన్ పాల్ భయపడాద, ஞானிகளை வெக்கப்படுத்தும்படி பைத்தியமான உன்னை நான் தெரிந்து கொண்டேன். నాకు తమిళే రాదు, మళ్ళీ తమిళ్లో మాట్లాడుతున్నాను. ఆ స్వరం విన్న తర్వాత మరుసటి రోజు నన్ను డిశ్చార్జ్ చేసి, నాకు ఒక వ్యాధి ఉంది. ఏం వ్యాధి అంటే, ఈ పెద్ద ఇప్పుడు ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న సౌండ్ వింటే కింద పడిపోతాను. నాతోటి ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉండాలి. ఏదైనా పెద్ద శబ్దాలు విన్నా, ఏదైనా చూసినా కూడా ఈసీ కింద పడిపోతా. అలాంటి వ్యాధి నాకు ఉంది. అందరు చూసి వాళ్ళ నాయన ఏం పాపం చేసిండో, ఏం శాపం చేసిండో, సేవలో ఎవరిని మోసం చేసిండో, ఇంతలాగా కష్టపడుతుండో, వాళ్ళ నాయన అట్లా చనిపోయిండు, ఈడు ఈ యొక్క పరిస్థితిలో ఉన్న అందరూ మమ్మల్ని అవమానంగా మాట్లాడు. చిన్నప్పుడు మా నాన్న చనిపోయిన కొత్తలో ఆహారం కోసము బంధువుల ఇంటికి వెళ్తే తలుపేశారు, నెట్టేసి. అలాంటి భయంకరమైన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అయితే ఒక్క రోజు నా ఫ్రెండ్ చెప్పిన ఒక సువార్త నా జీవితాన్ని మార్చింది. పాస్టర్ కొడుకునే, పాస్టర్ ఫ్యామిలీలోనే పెరిగింది. అయితే మా నాన్న చనిపోయిన తర్వాత దేవుడికి దూరమైన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మీటింగ్, ఇలాంటి పెద్ద క్రౌడ్ లేదు, ఒక 5 మంది ఉంటారు. 5 మందికి అయ్యగారు వయసులో ఒకరు ఉంటారు. ఆయన వాక్యం చెప్తున్నాడు, మోషే గురించి చెప్తాను, తమిళ్లో చెప్తాను. నాకు తమిళ్ రాదు. తమిళ వాక్యం చెప్తుంటే ఆ ఫైర్ బుష్ మండుచున్న పొద గురించి మాట్లాడి మోషే చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఐ వాస్ హియర్ సమ్వేర్ దిస్ వాయిస్, ఈ స్వరాన్ని ఎక్కడో విని ఉండాలి అన్నప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఐసీలో 2 సార్లు జాన్ పాల్ అని పిలిచిన మాట గుర్తొచ్చిన తర్వాత ఆ అయ్యగారి దగ్గర చెప్పిన ఫ్రెండ్ దగ్గర, నేను ఐసీలో ఉన్నప్పుడు ఎవరో నన్ను పిలిచిండ్రా, మెంటల్ వార్డులో ఉన్నప్పుడు ఎవరో నన్ను పిలిచిండ్రా అన్నప్పుడు ఆ పాస్టర్ చెప్పిండు, పాస్టర్ తమ్ముడు యేసయ్య నీతో మాట్లాడింది, యేసయ్య నేను వాడుకుంటున్నాయా, నేను మా అమ్మ ముందు మంచోడు లాగా ఉన్నాను, నేను తాగుతాను, అన్ని అలవాటు లాగా ఉన్నాయి అంటే, లేదు నేను క్షమిస్తుడు, యేసయ్య నీ లైఫ్ అంటే
ఆయన చెప్పిన మాటల్లో నాకు ఒక నమ్మకం కలిగింది. తమిళ్లో దేవుడు మాట్లాడినందువల్ల తమిళ్ బైబిల్ తీసుకొని చెన్నైలో ఉన్న కొండల దగ్గరికి వెళ్ళిన అందరూ అంతవరకు నన్ను పిచ్చోడు మెంటోడు అన్నోళ్ళు ఇప్పుడు ఏమని తెలుసా, బైబిల్ పిచ్చోడు అని. అందరూ నన్ను ఎగతాలు చేసి ఒకే ప్రార్థన చేస్తాం. కొండపైకి వెళ్ళి పొద్దున్న 9 గంటలకు వెళ్తాం, 4 గంటలకు తిరిగి వస్తా. ఒకే ప్రార్థన. ఏం ప్రార్థన తెలుసా? యేసయ్యా నాకు ఊపిరిచ్చిన స్తోత్రం. ఇప్పుడు తమిళ్ బైబిల్ తీసి ఏడుస్తా. అయ్యా నాకు తమిళ్ నేర్పి, తమిళ్లో వాక్యం చెప్తా, తమిళ్లో సువార్త చెప్తా అని చెప్పేవాడిని. అయితే అలా 3 నెలలు నేను చేసిన తర్వాత ఒక్కరోజు ఒక అభిషేకం నా పైన దిగి వచ్చిన తర్వాత అన్ని భాషలో మాట్లాడడం స్టార్ట్ చేసిన. అన్ని భాషలో మాట్లాడి ఇప్పుడు తమిళ్ బైబిల్ తెరుస్తున్నాను, ఆటోమేటిక్గా చదివేసిన. హల్లెలూయా. తమిళ్ లాంగ్వేజ్ నాకు రాదు, తమిళ్ భాష నాకు రాదు, ఇప్పుడు చదివేసిన, తమిళ్ మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్ దగ్గర చెప్పిన, రే చదువుతున్నట్టు కూడా బైబిల్ తీసి చదవమంటే చదివిన. అయితే దేవుడు నిన్ను అభిషేకించారు అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి సేవను స్టార్ట్ చేశాను. హల్లెలూయా. బైబిల్లో దావీదు ఒక మాట అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, పెద్దవాడిగా అయ్యాను, చనిపోయే వయసు వచ్చింది. దావీదు లాస్ట్ ఎండింగ్ టైంలో చెప్తాను, తమిళ అంటున్నాను, ఇళ్ళనేనా ఇద్దరు ముదిరి వయదుల్లో ఉన్నానే. అయినా నేను ఒకటి చూసిన నా లైఫ్లో, డబ్బు కోసం నిలబడినాడు పడిపోయిండు, వ్యభిచారంలో నిలబడినాడు పడిపోయిండు, పెద్ద ఆస్తులు ఉన్నాడు పడిపోయిండు, అంతస్తులు ఉన్నాడు పడిపోయిండు. అయితే ఈ బైబిల్ పట్టుకొని ఒక నీతి మంతుగా సేవ చేస్తే ఆ సేవకుల కుమారులో భిక్షం ఇచ్చింది నా చరిత్రలో. చెప్పండి కూడదమ్మా. హల్లెలూయా. ఏ సేవ చేసి నేను తిట్టానో ఈరోజు అదే సేవను నేను చేస్తున్నా. ఒక పూట ఆహారం లేనప్పుడు డాడీ ఏం సంపాదించని డాడీని తిట్టున్నా. అయితే మా డాడీ మాకు తెలియకుండానే పెద్ద గొప్ప ఆస్తి చేర్చిండు. అది మాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఆస్తి ఏం తెలుసా? ఈ బైబిల్. ఇది మా డాడీ బైబిల్. ఏ మాట ఒక్క పెన్ను పెట్టుకోడు గీల. మా డాడీ ఎంత సేవ చేస్తుండో, గ్రామాల్లో తిరిగి చేసిండో. ఈరోజు జాన్ పాల్ నీకు ఏదైనా పెద్ద ఆస్తుందంటే, నిజంగా పెద్ద ఆస్తుంది ఏంటంటే ఈ బైబిల్. హల్లెలూయా. మా డాడీ మాకు ఏమి ఇవ్వకపోయినా ఒక సాల్వ, ఒక దుప్పటి ఎలియా పైన ఉన్న దుప్పటి ఎలీషా పైన పడిన తర్వాత ఎలీషా 2 సేవ చేశాడు. అదే సేవను దేవుడు నాకు ఇచ్చాడు. మా నాన్న ఎలాంటి సేవకులైతే రెడీ చేశాడో అదే సేవకుల్ని రెడీ చేసేలాగా దేవుడు నన్ను చిన్న వయసులో వాడుకున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మమ్మల్ని అనిండ్రో, సేవ చేసి శాపమైన కుటుంబం అనిండ్రో, ఈరోజు వాళ్ళందరికీ దేవుడు మమ్మల్ని ఆశీర్వాదంగా మార్చింది. కారణం ఏంటంటే మా నాన్న చేసిన సేవ ఒక్కరోజుకి వేస్ట్ కాదు, ప్రార్థన ఒక్కరోజుకి వేస్ట్ కాదు. నీ బిడ్డలకి నువ్వు చేర్చి పెట్టేది పెద్ద ఆస్తులు, అంతస్తులు, పెద్ద విషయాలు కాకపోవచ్చు. దయచేసి చెప్తున్నా.